హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము అరుణాచలంకి వెళ్తున్నాం, అదే తిరువన్నమలైకి. సో ఇలా కార్కి పూజ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మేము కార్లో వెళ్తున్నాము. సో ఇది సడన్ ట్రిప్, మీ అందరికీ తెలుసు నేను అన్నీ సడన్గానే ప్లాన్ చేస్తా అని చెప్పి. సో అరుణాచలం వెళ్ళాలని నా మైండ్లో ఉంది, బట్ ఎప్పుడు గట్టిగా అనుకోలేదనమాట. బట్ ఎందుకో 3 డేస్ ముందే నాకు ఎందుకో వెళ్ళాలి అనిపించింది అరుణాచలం. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ 11 అవుతుంది. సో మంచి శివుడి సాంగ్స్ పెట్టుకొని స్టార్ట్ అయినాము. ఫస్ట్ బ్రేక్ కదా, ఫస్ట్ బ్రేక్లో లంచ్ కాపుకున్నాం. సో మేము మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. ఇప్పుడు కర్నూలుకి దగ్గరలో ఉన్నాం, 2 అవుతుందన్నమాట. సో లంచెస్. సో ఇలా రోడ్ ట్రిప్ వచ్చినప్పుడు, మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు, మనం ఇంట్లో తీసుకొచ్చిన ఫుడ్ తెచ్చుకొని తింటే అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంకా లంచ్ అయ్యేసరికి 3 ఏమో అయింది. 3 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మాకు కార్లో వెళ్ళాలని అస్సలు థాట్ లేకుండే, కాకపోతే ముందు రోజు ట్రైన్ తత్కాల్లో బుక్ చేద్దామని ట్రై చేసినాము, బట్ అవ్వలేదు. అందుకే కార్లో వెళ్ళాల్సి వచ్చింది. బట్ కార్లో వెళ్ళడమే చాలా కన్వీనియంట్ అని ఈ ట్రిప్ వల్ల నాకు అర్థమైంది. ఎందుకంటే అరుణాచలంలో రైల్వే స్టేషన్ లేదు. మనం నియర్ బై రైల్వే స్టేషన్ అంటే కాట్పాడి జంక్షన్ అండ్ ఇంకొకటి ఏదో రైల్వే స్టేషన్ ఉంది, అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం 1-2 అవర్స్ జర్నీ చేయాలి అరుణాచలం వెళ్ళాలంటే. అండ్ అక్కడ వెహికల్స్ తీసుకుందామన్నా కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట. ఎవరిని ఆటో వాళ్ళని ప్రైజెస్ అడిగితే కూడా మాకు అర్థమైంది కార్లో వెళ్ళడమే ద బెస్ట్ వే అని అర్థమైంది. ఒకవేళ బస్లో వెళ్ళాల్సి వస్తే 18-20 అవర్స్ జర్నీ ఉంటుంది. మనం కార్లో వెళ్తే 720 కిలోమీటర్స్ కాబట్టి మనం ఒక 12 అవర్స్ వెళ్ళిపోతామని అనిపించింది. సో ప్రజెంట్ ఇక్కడ కడపకి దగ్గరలో ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. మేము కడపకి ఇంకొక 30 మినిట్స్లో రీచ్ అవుతాం. సో కడప రీచ్ అయ్యేదాన్ని బట్టి మేము మధ్యలో ఎక్కడైనా ఉండిపోవాలా ఆర్ జర్నీ కంటిన్యూ చేయాలా అని డిసైడ్ అవుతాం. సో మేము మోస్ట్లీ చిత్తూరులో స్టే చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వద్దంటున్నారు నైట్ జర్నీ. సో అందుకోసం ఇక్కడ పక్కన పొలం ఉంది చూడండి, ఆ స్మెల్ మస్తు వస్తుంది. ఓకే చలో స్టార్ట్. ఇంకా అప్పటికి ఈవినింగ్ అవ్వడం స్టార్ట్ అయింది, కొంచెం డార్క్ అవుతుంది వెదర్ అంతా. యాక్చువల్గా ఇలా కార్లో వెళ్ళడం మా ఇంట్లో వాళ్ళకి, మా పేరెంట్స్కి అసలు ఇష్టం లేదు, బట్ చాలా చాలా కన్విన్స్ చేస్తే వాళ్ళు ఓకే చెప్పారు. సో అందుకోసమే మేము బ్రేక్స్ తీసుకొని జర్నీ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మేము ఇద్దరం ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళమేమో, కానీ ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చాలా బ్రేక్స్ అయితే తీసుకున్నాము. అండ్ మా ప్లాన్ ఏంటంటే ఈ నైట్ ఎక్కడో ఒక దగ్గర స్టే చేయడం అనమాట. డైరెక్ట్ అరుణాచలం వెళ్ళేది లేదు, ఎందుకంటే నైట్ 12 చూపిస్తుంది అనమాట టైం, రీచ్ అయ్యే టైము. సో అందుకోసం ఇంకా ఒక దగ్గర స్టే చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఆన్ ది వేలో కడప దాటిన తర్వాత మాకు ఈ రెస్టారెంట్ కనిపించింది, వైట్ ఫాగ్ అని. చాలా బాగుండే, మంచి బ్రేక్ అయితే తీసుకున్నాం అక్కడ. సో మాకు కడపలో మంచి ఇరానీ చాయ్ దొరికిందనమాట, చాలా బాగుంది. Ready?
సో, కడప దాటిన తర్వాత డివైడర్ లేదనమాట. కడప వరకి రోడ్ చాలా బాగుండే. డివైడర్ ఉండే. మంచిగుండే రోడ్. కడప దాటిన తర్వాత అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము రోడ్ డివైడర్ లేదు, ఏం లేదు. అండ్ చీకటయిపోయింది. సో, ఇంకా నేనే డ్రైవింగ్ చేసినాననమాట. చింటూ అప్పటికే చాలా సేపు డ్రైవింగ్ చేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా తనకు రెస్ట్ ఇచ్చి అండ్ నేను నైట్ డ్రైవ్‌లో ఎవరిని ట్రస్ట్ చేయననమాట. అంటే నేనైతే సేఫ్‌గా డ్రైవ్ చేస్తాను. నా మీద నాకు నమ్మకం అనమాట. అంటే స్లోగా అలా వెళ్తా అని. సో, చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్ చేసి మరీ స్టీరింగ్ తీసుకున్న శివ దగ్గర నుంచి నేను. సో, అలా స్లోగా వెళ్ళినా అనమాట. చిత్తూరు కాకుండా మేము ఇంకా ఆన్ ది వేలో రాయచోటి ఉంది. అట్లీస్ట్ రాయచోటి వరకన్నా వెళ్ళాలని వెళ్ళినాము. మధ్యలో ఒక ఘాట్ రోడ్ వస్తది. ఈ ఘాట్ రోడ్ ఉంటదని ఏ యూట్యూబర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదనమాట. చాలా డేంజరస్ ఘాట్ రోడ్ అయితే ఉంటది. ఇక్కడ నైట్ జర్నీ అవాయిడ్ చేయడమే బెస్ట్ అనేది నా సజెషన్ అందరికీ. సో, ఈ ఘాట్ రోడ్ అట్లీస్ట్ క్రాస్ అయ్యే అంటే ఏమంటారు లైటింగ్ ఉన్నప్పుడే ఆ ఘాట్ రోడ్ క్రాస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అని నేను చెప్తున్నాను అనమాట. ఎవరు చెప్పలేదు ఇక్కడ ఒక ఘాట్ రోడ్ ఉంటదని. చాలా డేంజరస్ కర్వ్స్ అయితే ఉంటాయి అక్కడ. ఇంకా చిత్తూరు వరకి రోడ్ ఇలానే ఉంటదని అర్థమైంది. అందుకోసం ఇంకా మధ్యలోనే రాయచోటి అని ఒక ప్లేస్‌లో మేము ఒక హోటల్ తీసుకొని అక్కడ ఇంకా నైట్ స్టే చేసినామనమాట. రాయచోటి రీచ్ అయ్యేసరికి 8:30, 9 అయింది. సో, అస్సలంటే అస్సలు నైట్ డ్రైవ్ చేసే ఇంట్రెస్ట్ లేకుండే మాకు. సో, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా నైట్ అక్కడే ఇదే మా ప్లాన్ కూడా ఇదే. ఎక్కడ చీకటైతే అక్కడ ఆగుదామని స్టార్ట్ అయినాం మేము. సో, అలా రాయచోటిలో ఆ రోజు నైట్ పడుకొని ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ చాయ్ ఆఫ్ ది డే. సో, గుడ్ మార్నింగ్ అండి. మేము రాయచోటి అనే ప్లేస్లో ఉన్నాము. నైట్ చాలా లేట్ అయింది. అంటే 8:30కి అలా ఇంకా ఇది వన్ వే డివైడర్ లేదనమాట. సో, ఈ రోడ్లో ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నైట్ ఇక్కడ స్టే చేసాము రాయచోటి అనే దగ్గర. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో, ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ ఉందన్నమాట అరుణాచలం. సో, ప్రజెంట్ అయితే టీ బ్రేక్ తీసుకున్నాం. ఇది అక్కడ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం హోటల్ నుంచి. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. మా మమ్మీ కార్లో కూర్చుందనమాట. చలి చాలా ఉంది ఇక్కడ. సో, అందుకని బయటకు రాలేదు. గుడ్ మార్నింగ్. Or savor every moment. With IHG's 20 kilograms, you can guess how you guessed. తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాము. సో, ఇప్పుడే హైవే రోడ్ నుంచి టర్న్ తీసుకున్నాము. సో, ఇంకా వెల్లూరు వరకైతే రీచ్ అయినాము. వెల్లూరు నుంచి 82 కిలోమీటర్స్ ఉండే అరుణాచలము. సో, వెల్లూరులోనే మాకు ఒక 1 అవర్ దాకా పోయిందనిపించింది టైం అంతా. ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. అండ్ వెల్లూరు చాలా పెద్ద సిటీ అనమాట. అండ్ మార్నింగ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. అట్లీస్ట్ మినిమం 45 మినిట్స్ అయితే మాకు ఇక్కడ ఈ సిటీ లోపలనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. మేబీ అనదర్ రూట్ ఉండొచ్చు. బట్ మాకైతే మ్యాప్ ఇదే చూపించింది. ఇదే వే చూపించింది. సో, మొత్తం వెల్లూరు సిటీ నుంచి లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో, మేము వెల్లూరు సిటీలో యాక్చువల్గా ఫుడ్ అయితే ఎంత ప్రాబ్లం అయిందంటే మేము దారి పొడవునా ఫుడ్ వెతుకుతూ వచ్చినామన్నమాట. కాకపోతే ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా ఇక్కడ ఎక్కడో ఆన్ ది వేలో చిన్న ఇలా ఒక హోటల్ ఉండే అనమాట. సో, అక్కడ టిఫిన్ చేసినాము.
బాగుందా పూరి? అరగంట అయితే సో ఫైనల్గా ఇక్కడ కనిపిస్తున్న కొండనే మనది అరుణాచలం అన్నమాట. ఫైనల్గా సేఫ్గా అరుణాచలం అయితే రీచ్ అయ్యాం మేము. ఎక్కడో నేను విన్నానమాట, అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే ఆ దేవుడు పిలుపు ఉంటేనే మనం అక్కడ అడుగు పెడతామని. సో ఫస్ట్ మా ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వకపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇలా అయింది అని చెప్పి. బట్ ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి కార్లో వెళ్ళామన్నమాట. సో అక్కడ ఇలా అడుగుపెట్టి అలా గిరి చూడగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది అనమాట. సో ఇది అనమాట మా రోడ్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు అరుణాచలం. నెక్స్ట్ వ్లాగ్లో గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం ఎలా జరిగిందో అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.